నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఈ రోజు ఉదయం సంభవించిన భూకంపానికి రష్యా అంతా కూడా సునామీ భయానికి బీభత్సంగా మారిపోయింది. మరి రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం, దాని పర్యవసానంగా వచ్చిన సునామీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం 1952 తర్వాత ఆ ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తివంతమైనదిగా అధికారులు పేర్కొన్నారు. మరి ఈ ఘటన కేవలం రష్యాకే పరిమితం కాకుండా పసిఫిక్ మహాసముద్రానికి ఆనుకొని ఉన్న అనేక దేశాలపై ప్రభావం చూపింది. ఈ వ్యాసంలో ఈ సునామీ ఘటన, దాని ప్రభావాలు, అధికారులు తీసుకున్న చర్యలు మరియు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమగ్రంగా ఇప్పుడు విశ్లేషిద్దాం. భూకంపం మరియు సునామీ యొక్క తీవ్రతను, అలాగే బుధవారం రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతంలో సంభవించిన 8.8 తీవ్రతతో కూడిన భూకంపం సముద్ర తీర ప్రాంతాల్లో తీవ్ర అలజడిని సృష్టించింది. భూకంపం దాటికి సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడి భారీ సునామీగా తీరం వైపు దూసుకొచ్చింది. రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన జియోఫిజికల్ సర్వే విడుదల చేసిన డ్రోన్ వీడియోలలో సెవెరోకురిల్స్క్ అనే తీర పట్టణాన్ని సముద్ర జలాలు ముంచిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. కమర్చ్క ద్వీపకల్పన సమీపంలో ఉన్న ఈ పట్టణంలో దాదాపు 2000 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ సునామీ దాటికి భవనాలు, గోడలు వణికినట్లు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు సకాలంలో స్పందించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో తీవ్రమైన ప్రాణ నష్టం తప్పింది. పలువురు గాయపడినప్పటికీ ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని తెలిపింది. ఇది అధికారుల సమర్థవంతమైన విపత్తు నిర్వహణకు నిదర్శనం. రష్యాలో సంభవించిన ఈ భారీ భూకంపం మరియు సునామీ ప్రభావం కేవలము రష్యాకే పరిమితం కాలేదు. పసిఫిక్ మహాసముద్రానికి ఆనుకొని ఉన్న అమెరికా, జపాన్, చైనా, న్యూజిలాండ్ వంటి పలు దేశాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఈ దేశాల్లో కూడా ప్రజలను ముందస్తుగా ఖాళీ చేయించారు. 2004లో ఇండోనేషియాలో సంభవించిన సునామీ తరహాలో ఇది పెద్ద ఎత్తున ప్రభావం చూపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మరి ఈ హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా సునామీల పట్ల ఉన్న ఆందోళనను, వాటి విధ్వంసక శక్తిని మరోసారి గుర్తు చేశాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న దేశాలు భూకంపాలు మరియు సునామీలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలోని దేశాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మరియు విపత్తు నిర్వహణ ప్రణాళికలను పటిష్టం చేసుకోవాలని తెలిపాయి. రష్యా అధికారులు భూకంపం వచ్చిన వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రశంసనీయం. కమర్చ ప్రాంత గవర్నర్ వ్లాడిమిర్ సోలోడోవ్ తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సునామీ హెచ్చరిక కొనసాగుతోందని, ప్రజల సూచనలను పాటించాలని కోరారు. ఇది విపత్తు నిర్వహణలో సకాలంలో స్పందించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. అయితే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి మరింత పటిష్టమైన ప్రణాళికలు అవసరం. సునామీ హెచ్చరిక వ్యవస్థలను మరింత ఆధునీకరించడం, ప్రజలకు విపత్తుల గురించి అవగాహన కల్పించడం, సురక్షిత ప్రాంతాలను గుర్తించి వాటికి తరలించే ప్రక్రియను సులభతరం చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. డ్రోన్ వీడియోలు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విపత్తుల ప్రభావాన్ని అంచనా వేయడం మరియు సహాయక చర్యలను సమన్వయం చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. వాతావరణ మార్పులు మరియు భూకంపాల పెరుగుదల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు విపత్తు నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని మరియు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవాలని, ఇది మానవ జాతికి ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుందని తెలియజేస్తున్నాయి. సునామీలు మరియు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం అత్యవసరం. ప్రజలు కూడా విపత్తుల గురించి అవగాహన కలిగి ఉండాలి మరియు అధికారుల సూచనలను పాటించాలి. ఇది ప్రాణ నష్టాన్ని మరియు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రష్యా సునామీ ఘటన మనకు ఒక గుణపాఠం. ప్రకృతిని గౌరవించడం మరియు దానితో సామరస్యంగా జీవించడం కూడా నేర్చుకోవాలి. విపత్తులు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవించకుండా నిరోధించలేము, కానీ
వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. దీనికి నిరంతర కృషి మరియు సహకారం అవసరమవుతుంది. సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు తక్షణ నష్టాన్ని మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. సెవెరో, కురిల్స్కీ వంటి తీర ప్రాంత పట్టణాలు సునామీ దాటికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మౌలిక సదుపాయాలు, గృహాలు మరియు జీవనోపాధులు కూడా దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల పునరుద్ధరణకు గణనీయమైన సమయం మరియు వనరులు అవసరమవుతాయి. ప్రభుత్వం మరియు అంతర్జాతీయ సంస్థలు పునరావాస కార్యక్రమాలను కూడా చేపట్టాలి. దెబ్బతిన్న భవనాలను పునర్నిర్మించడం, ప్రజలకు తాత్కాలిక ఆశ్రయం కలిగించడం వంటివి చేయాలి మరియు జీవనోపాధులను పునరుద్ధరించడం వంటి చర్యలు తీసుకోవాలి. మానసిక ఆరోగ్యంపై కూడా సునామీ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రజలు భయం, ఆందోళన మరియు నిరాశ వంటి భావనలతో బాధపడవచ్చు. వారికి మానసిక మద్దతు మరియు కౌన్సిలింగ్ అందించడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక పునరుద్ధరణ ప్రణాళికల్లో భాగంగా భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను తట్టుకునేలా మౌలిక సదుపాయాలను నిర్మించాలి. ఉదాహరణకు సునామీ నిరోధక గోడలు, ఎత్తైన ప్రాంతంలో ఆశ్రయాలు మరియు మెరుగైన హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. స్థానిక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పర్యాటకం మరియు మత్స్య పరిశ్రమ వంటి రంగాలకు మద్దతివ్వాలి. ఇది ప్రజల జీవన ప్రమాణాలకు మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సరిహద్దులను గుర్తించవు. రష్యాలో సంభవించిన సునామీ పసిఫిక్ మహాసముద్రానికి ఆనుకొని ఉన్న అనేక దేశాలపై ప్రభావం చూపింది. ఇది అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. దేశాలు విపత్తు నిర్వహణలో తమ అనుభవాలను మరియు ఉత్తమ పద్ధతులను పంచుకోవాలి. సునామీ హెచ్చరిక వ్యవస్థలను సమన్వయం చేసుకోవడం, సమాచారాన్ని త్వరగా మార్పిడి చేసుకోవడం మరియు సహాయక చర్యలను సమన్వయంగా చేసుకోవడం వంటివి చాలా ముఖ్యం. శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు భూకంపాలు మరియు సునామీల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాలి. వారి పరిశోధనలు విపత్తులను అంచనా వేయడానికి మరియు వాటి ప్రభావాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తే ప్రపంచవ్యాప్తంగా విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఇది మానవ జాతికి ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు మానవ జాతికి ఒక సవాలు, కానీ మనం కలిసికట్టుగా పనిచేస్తే ఈ సవాళ్లను అధిగమించవచ్చు. రష్యా సునామీ ఘటన మనకు ఒక గుణపాఠం. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవించకుండా నిరోధించలేము, కానీ వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. దీనికి నిరంతర కృషి మరియు సహకారం అవసరం. సో చూశారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందించండి.